హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కోర్ట్ రిజల్ట్ అయితే వచ్చేసాయి. ఏ ఏ అప్డేట్ అయినా కానీ మన ఛానల్లో తొందరగా వచ్చేది. అంటే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ లోపు, 10 నుంచి 30 మినిట్స్ లోపే అయితే ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ అనేది ఉండేది. కానీ ఈసారి మాత్రం లేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు లేట్ అయిందంటే నా అన్హెల్తీ వల్ల. సో నేను నా హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో ఉండిపోయా. సో దానివల్ల నేను వీడియో తీయలేకపోయాను. సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే రిజల్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందుకు హైకోర్టులో అయితే 1:3 పిలిచారు కదా, కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో మాత్రం 1:1 పిలిచారు. ఎందుకు అంటే టైం అనేది కూడా చాలా తక్కువ ఉంది. పోయినసారి అయితే ఈ టైం వరకు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది అక్టోబర్లో. కానీ ఇప్పుడు మాత్రం అదేం లేదు, డైరెక్ట్ ఇంకా రిజల్ట్ కన్నా ఇచ్చిర్రు వీళ్ళని సెలెక్ట్ చేయడానికి. ఇంకా డేట్స్ నెక్స్ట్ ఆఫర్ లెటర్ ప్రిపేర్ చేయడం, వాళ్ళే వీళ్ళే మిక్స్ చేసి రిజల్ట్ ఇదంతా ప్రాసెస్ ఎక్సెట్రా ఇదంతా ఉంటుంది. మనకి జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మరి సెకండ్ ఛాన్సెస్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ ఛాన్సెస్ ఇది ఎప్పుడు ఉంటుందంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది 1:1, 1:3 అయితే మనం ఒకవేళ చూడలేమనుకో సెకండ్ ఛాన్స్. కానీ ఇది 1:1 కాబట్టి ఎవరికైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇస్తారు. ఈ టైంలో సర్టిఫికేట్ తీసుకురండి అని. ఆ టైంలోపు కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోతే నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఎవరికైతే మార్క్స్ గెయిన్లో ఉందో సో వాళ్ళని అయితే కాల్ చేస్తారు. లేదంటే ఇంతకుముందుకు మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ చూసినట్టయితే తెలుస్తుంది, ఎగ్జామ్లో టైపిస్ట్, కాపీస్ట్ అట్లాంటివి రీషెడ్యూల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అటెండ్ కానట్టున్నారు. సో సంథింగ్ అది మనకి తెలియదు, అది ఇంటర్నల్గా జరిగేది కాబట్టి. సో అలా మనకి కూడా సెకండ్ లిస్ట్ అనేది అట్లా రిలీజ్ చేస్తారు. లేదు అంటే ఇంటర్నల్గా ఎవరైతే నెక్స్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి అయినా కానీ తీసుకుంటారు. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ చాలామంది చాలా రిగ్రెట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హోప్స్ అనేది బాగా పెట్టుకున్నారు. బాగా మందికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, జాబ్ వస్తుందేమో అన్నట్టు ఛాన్స్లో ఉన్నారు. కానీ రిజల్ట్ చూస్తే మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది. ఐఎమ్ ఆల్సో రిగ్రెట్ ఇట్ దిస్ మ్యాటర్. సో యాజ్ ఏ సిస్టర్గా చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆర్టీసీ నోటిఫికేషన్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఇంకా జీపీఓ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అండ్ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ మనకి రెడీ చేస్తున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో డోంట్ రిగ్రెట్ ఫ్రెండ్స్. యాజ్ ఏ సిస్టర్గా నేను కూడా ఎగ్జామ్ రాశాను. సో అట్లాంటి బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. సో ఇప్పుడైతే ఏం చేయలేం కదా, ఇక నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకోవాలి అంతే, జస్ట్ మూవ్ అని అయిపోవాలి. కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్ చేశారు సెకండ్ లిస్ట్ వస్తుందా అని. అది లక్కీ అండి. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే నాట్ ఓన్లీ స్కిల్స్, మనకి లక్కీ ఆల్సో ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అయితే జస్ట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ గవర్నమెంట్ జాబ్కి అయితే కంపల్సరీ మనకి లక్ ప్లస్ స్కిల్స్ అనేటివి ఉండాలి. స్కిల్స్ అంటే ఇక నథింగ్ బట్ ఏదైతే మనం పోస్ట్కి అప్లై చేస్తామో దాని గురించి టోటల్గా తెలిసి ఉండాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.